అందరికీ నమస్కారం అండి. నేను మీ కోనేక బాబు. ఈరోజు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే నెల్లూరులోనే ప్రసిద్ధమైనటువంటి ఒక ఆలయం, శివాలయం. నెల్లూరు పేరు చెప్పంగానే గుర్తొచ్చినటువంటి ఆలయం అన్నమాట. ఈ నెల్లూరు అని పేరు రావడానికి ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఈ ఆలయం యొక్క చరిత్రతో ఈ ఊరికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ విషయాలు మీకు ముందు తెలియజేస్తాను. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత విశేషాలు తెలుసుకుంటూ మనం ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తుంది స్వామివారి ఆలయానికి ప్రధాన ముఖద్వారం అన్నమాట. ఇక్కడ స్వామివారిని మూలస్థానేశ్వర స్వామి అంటారు. ఈ మూలస్థానేశ్వర స్వామి పేరు మీదే ఈ ప్రాంతానికి మూలాపేట అని పేరు వచ్చింది. అంతే కదండి. ఈ మూలస్థానేశ్వర స్వామి పేరు మీదే ఈ నెల్లూరు అని పేరు వచ్చింది. మరి అది ఎలా వచ్చిందనే విశేషాలు మనం ఆలయ విశేషాలు చూస్తూ చెప్పుకుందాం. ఇప్పుడు పక్కనే కనిపిస్తుంది ఏంటంటే శ్రీ అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం. అంటే ఈ ఆలయానికి అనుబంధంగా ఇది శ్రీ మూలస్థానేశ్వర స్వామికి అనుబంధంగా ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి అవన్నీ కూడా మీకు క్రమంగా చూపిస్తాను. ఇది మొదట్లో ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు కనిపిస్తుంది వినాయక మండపం. వినాయక మండపం అంటే ప్రధాన ఆలయ గోపురానికి ఎదురుగా వినాయక మండపం ఉంటుంది. మనం ఆ వినాయక మండపంలోకి వెళ్ళి చూద్దాము. అవి కూడా మీకు దాని విశేషాలు కూడా తెలియజేస్తాను. ఆలయం ప్రధాన గాలిగోపురం ఉన్నటువంటి మండపం అన్నమాట ఇది. ఈ మండపానికి ఎదురుగానే ఇందాక మనం చెప్పుకున్నటువంటి వినాయక మండపం చూడండి. చాలా పెద్ద భారీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 30 అడుగుల దాకా ఉండొచ్చు. చాలా అంటే స్వామివారి ఆలయానికి ఎదురుగానే ప్రధాన గాలిగోపురం ఎదురుగా ఇది ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ముందు వీరి దర్శనం చేసుకున్నాకే లోపలికి వెళ్తారన్నమాట. అంటే శ్రీశైలంలో ఎలాగైతే సాక్షి గణపతి ఎలా ఉంటారో అట్లా ఇక్కడ ఈ స్వామి వెలుసున్నారన్నమాట. చూడండి, చాలా పాత కట్టడం. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ చూసారంటే ఈ శివాలయంలో అంటే మండపంలో రాసులకు సంబంధించి వర్ణచిత్రం, మన రాసులకు సంబంధించిన వర్ణచిత్రం చక్కగా ఉంది. దాదాపు ఎక్కడ ఉండదు ఈ విధంగా. ఇది ఆలయ ప్రధాన ముఖద్వారం. లోపలికి వెళ్ళే ముందు ఈ మరికొన్ని విశేషాలు తెలియజేస్తాను. అవి ఏంటంటే ఈ ఆలయం ద్వారానికి ఉన్నటువంటి తలుపులు ఇవి స్వర్ణతాపడం చేయడం జరిగింది. ఇక్కడ స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటి ఆకృతులను ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, కింద వినాయకుడు, అలాగే మరికొన్ని ఇటువైపు ఉంటాయన్నమాట. చెప్పాను కదా, మరికొన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు పక్క కింద పార్వతీ పరమేశ్వరులు ఆకృతులు మనకు కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు మనం నేరుగా ఆలయంలోకి ప్రవేశించి మిగతా విషయాలు తెలుసుకుందాం. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ఇలా ధ్వజస్తంభం మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. తర్వాత ప్రధాన ఆలయం అన్నమాట శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది, చాలా పురాతనమైనటువంటి కట్టడం. దీని విశేషం ఏంటంటే నెల్లూరు నగరంలోని దేవాలయంలోకెల్లా మొట్టమొదటి దేవాలయం ఇది. నెల్లూరు నగరంలోని దేవాలయంలోకెల్లా మొట్టమొదటి దేవాలయంగా ఇది కీర్తి గడించిందనమాట. కాబట్టి ఇంత ప్రాచీనమైనటువంటి కట్టడం అని మనకు తెలుస్తుంది. చూడండి, దానికి ఆధారంగా చూస్తే ఆ కట్టడంలో తెలిసిపోతుంది చాలా పాతదని. తర్వాత మిగతా విశేషాలకి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తుంది సుబ్రహ్మణ్య స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. బాగా గమనించారంటే స్వామివారు ఇక్కడ షణ్ముఖుడై ఉన్నాడనమాట.
అంటే 6 ముఖాలతో ఉన్నాడు. వీక్షించండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. చూశారు కదా, ఈ పక్కనే సరస్వతీదేవి వారి అంటే సరస్వతీదేవి అమ్మవారి ఆలయం అన్నమాట. అంటే ఇలాంటి ఉపాయాలయాలు ఇంకా ఉన్నాయి. అందులో ఇది మొదట చూపిస్తాను చూడండి. సరస్వతి అమ్మవారు సాధారణంగా సరస్వతీదేవికి ఆలయాలు తక్కువ, కానీ ఇక్కడ ఈ శివాలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి ఆలయాన్ని అంటే ఆలయానికి ఆగ్నేయం మూలన ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం ప్రాంగణం. ఈ ఆలయ ప్రాంగణంలో మిగతా విశేషాలని మనం తెలుసుకుందాం. ఇది యజ్ఞవాటిక నిర్వహించేటువంటి ప్రదేశం. ఎప్పుడు యజ్ఞవాటికలు ఇదే వేదికగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఆలయం వచ్చి సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం అంటే ఒకే శివలింగం మీద 1000 శివలింగాలు ఉంటాయన్నమాట. అది కూడా మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను, గమనించండి. చూసి స్వామివారి కృపకి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. చూడండి, స్వామివారు ఒకే శివలింగం మీద 1000 శివలింగాలు. చూశారు కదా, బాగా గమనించారంటే కనిపిస్తాయన్నమాట. చూడండి, స్వామివారి సన్ని శ్రీ సహస్రలింగేశ్వర స్వామి అన్నమాట. మీకు ఇందాక చెప్పాను మొదట్లోనే, అంటే ఇక్కడ స్వామివారిని మూలస్థానేశ్వర స్వామి అంటారు. ఆ పేరుకి ఈ ప్రాంతం పేరుకి సంబంధం ఉందను. ఎందుకంటే మూలస్థానేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని మూలపేట అన్నారు, అది అర్థమవుతుంది. కానీ నెల్లూరుకి ఈ మూలస్థానేశ్వర స్వామికి సంబంధం ఏంటి చూద్దాం. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే, ఈ ఆలయం చుట్టూ ప్రహరీ ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు అలాగే అష్టాదశ మహాశక్తి పీఠాలకు సంబంధించినటువంటి ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. లింగాహారాలు, ప్రతిమలు, అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు గమనిస్తూ ఉండండి, నేను ఆలయ విశేషాలతో నేను ముందుకెళ్తాను. మీకు మొదట్లో ఏం చెప్పాను కదా, ఏంది స్వామివారి పేరు మీదుగా నెల్లూరుకి ఆ పేరు వచ్చింది. అలాగే స్వామివారి పేరు మీదుగా ఈ ప్రాంతానికి మూలాపేట అని పేరు వచ్చింది. అది ఎలా అనే విశేషాలు మీకు తెలియజేస్తానని చెప్పాను. ఏంటంటే ముందు దానికి సంబంధించిన కథలోకి వెళ్దాం. ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని ఈ మూలస్థానేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రరాజ్య పాలకుడైనటువంటి ముక్కంటిరెడ్డి గారు కట్టించారట. దానికి సంబంధించి ఒక కథ ఇక్కడ ప్రచారంలో ఉంది. అదేంటంటే, ఒకరోజు కలలో పరమశివుడు ఆ రాజుగారికి కనిపించి, నేను ఈ ప్రాంతంలో గల ఉసిరి చెట్టు మూలమున వెలిసి ఉన్నాను. నేను ఇప్పుడు భక్త కోటిని రక్షించుటకు రాదలిచాను కనుక అచట నాకు ఒక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడంట. మరుసటి రోజు ఉదయమే ఆ రాజుగారు ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి పరిశీలించి చూడగా అతడు లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనపడగానే ఆనందంతో వెంటనే అతడు ఆ ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ఆ ఉసిరిక చెట్టు యొక్క మొదట్లో కనిపించేటువంటి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి భక్తి ప్రవృత్తులతో ఆరాధించాడంట. ఆ ఆలయంలోని స్వామివారే ఈ మూలస్థానేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచి ఈరోజు పూజలు అందుకుంటున్నారు. అంటే ఏంది, ఉసిరిక చెట్టు యొక్క మొదట్లో మూలమున లభించాడు కాబట్టి, ఆ స్థానంగా లభించాడు కాబట్టి మూలస్థానేశ్వర స్వామి అని పేరు వచ్చింది. తర్వాత ఇంకో విషయం ఏంది, ఈ నెల్లూరుకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, తమిళ భాషలో ఉసిరిక చెట్టుని నెల్లి అంటారు. ఏమంటారు? నెల్లి అంటారు. ఆ పేరు మీదనే ఈ గ్రామానికి ఆ పేరు, అంటే ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఎట్లాగా, ఈ నెల్లి అంటే ఉసిరిక చెట్టు కారణంగా స్వామి ఇక్కడ వెలిశారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆ నెల్లి ఊరు అంటే నెల్లూరు అనగా పేరు వచ్చింది. అంటే స్వామివారు నెల్లి చెట్టు
మూలంలో లభించడం వల్ల ఆ నెల్లూరు అనే ఈ పేరు వచ్చిందని ఇక్కడ మనకి తెలుస్తున్న విషయం అన్నమాట. చూస్తున్నారు కదా, అమ్మవారి ప్రతిమలు ద్వాదశ జ్యోతిర్లింగాలకి సంబంధించినటువంటి ఆ స్వామివారి శివలింగాలను చూశారు. అలాగే ఆ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠకు సంబంధించినటువంటి ప్రతిమలు ఇక్కడ చాలా చక్కగా వర్ణ చిత్రాలతో, అంటే ప్రతిమలను ఏర్పాటు చేసి వర్ణాలు చక్కగా అద్దారు. చాలా బహు చక్కగా ఉంది. ఆలయ నిర్మాతలు, ధర్మకర్తలు బహు చక్కగా భక్తి ప్రవృత్తులు పెరిగే విధంగా భక్తులకి మరింత మనోహరంగా ఇక్కడ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. వారికి మనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో చూసినటువంటి నా ప్రేక్షకులు, వ్యూవర్సు, మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అయితే వీడియో చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. తొలిసారిగా నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలకి ముందుకెళ్దాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం యొక్క ఉత్తర ద్వారం. ఇందాక దక్షిణ ద్వారం చూసాము, ఇప్పుడు మనం ఉత్తర ద్వారం చూస్తున్నాము. ఈ పక్కనే నాగ ప్రతిమలు, అంటే పరమేశ్వరుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఈ నాగేంద్రుడు, నాగపాములు. కాబట్టి స్వామివారి సన్నిధిలో ఈ నాగేంద్రుడు నాగ ప్రతిమల రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ పక్కన ఇప్పుడు మనం చూస్తున్నది అద్దాల మండపం, అంటే స్వామివారి అమ్మవారి అద్దాల మండపం. మనం వెళ్ళే సమయానికి తలుపులు మూసి ఉన్నారు, అందువల్ల లోపలికి వెళ్ళలేకపోయినాము. చూడండి, ఈ పక్కనే స్వామివారి మరో రూపం, దిగంబర రూపం అంటారు. ఆ స్వామివారిని కూడా మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ స్వామివారు రూపం అన్నమాట. తర్వాత మనం ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం. అంటే అమ్మవారి సన్నిధి, అంటే స్వామివారి ప్రధాన ఆలయ సన్నిధి వచ్చి ఆలయం ఉంది గాలిగోపురం ఎదురుగా ఉంటే దానికి ఉత్తరం వైపు అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఆ అమ్మవారిని మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అమ్మవారిని అంటే ఆలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి బయట నుంచే మీకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, అమ్మవారు దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అమ్మ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను. చూశారు కదా. ఇప్పుడు మరో విశేషం ఏంటంటే, ఇది శివాలయం అయినప్పటికీ ఈ యొక్క ఆలయానికి అంటే గాలిగోపురానికి ఉత్తరం వైపు అన్నమాట శ్రీ వేణుగోపాల స్వామి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధి కూడా ఉంది. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు మనం మిగతా విషయాలకు వెళ్దాము. ఇప్పుడు ఆలయం ముందు ప్రాంతానికి వచ్చాము. మరోసారి ఆలయం ముందు భాగాన్ని పరిశీలనగా చూద్దాము. చూశారు కదా, ఆలయం యొక్క నిర్మాణం ఈనాటిదైతే కాదు. ఈ యొక్క నిర్మాణం చూస్తుంటే చాలా పాతదని, అంటే ఇప్పటి నిర్మాణం అయితే కాదు ఈ రాతి స్తంభాలు చూస్తుంటే. ఇంకో విశేషం ఏంటంటే, ఇందాక చెప్పాను, ఇది ఆలయ గాలిగోపురానికి
ఉత్తరం వైపు శ్రీకృష్ణ మందిరం ఉంది. దానికి ఆ గాలిగోపురం మధ్యలో శ్రీ సూర్యనారాయణ స్వామి అంటే సూర్య భగవానునికి ఆలయం, ఉపాలయం ఒకటి. అంటే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇదొకటి. అదే ఇప్పుడు మీకు చూపించాను. అయితే తర్వాత మరో విశేషంతో ముందుకెళ్దాము. ఆ, ఇప్పుడు ఆలయానికి ఆగ్నేయం అంటే ఇందాక సరస్వతి మాతను చూసాము. దానికి ముందుగా కొంచెం ఈ వీరభద్ర స్వామి దేవస్థానం కూడా ఉంది. వీరభద్ర స్వామి దేవస్థానము ఇందాక మూసేస్తున్నారు, అందుకే ఇప్పుడు మళ్ళీ చూపించాను. చూశారు కదా, ఆలయ గోపురం చాలా పురాతనమైనదిగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా మిగతా విశేషాలు తెలుసుకుందాం. చూడండి, ఆలయం పైభాగము నిర్మాణము. ఈ మధ్య ఆలయానికి కొన్ని మార్పులు చేశారు. అంటే సిమెంట్ వేసి, సున్నం వేసి అందులో అద్దారన్నమాట ప్రాచీన ఆలయాన్ని. ఇంకొకటి అంటే ప్రధాన ఆలయానికి ఇందాక సహస్రలింగేశ్వర స్వామి చూపించాం. ఈ మధ్యలో ఒక మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే కృత్రిమైనటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఏదో క్రతువులు అంటే యజ్ఞాలు, హోమాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ పక్కనే నాగప్రతిమ కూడా ఉందన్నమాట. అంటే సందర్భాన్ని బట్టి స్వామివారికి, ఆ నాగేంద్రుడికి ఇక్కడ అనేక ధర్మక్రతువులు లాంటివి జరుగుతూ ఉంటాయి. పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఆలయానికి ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తే అంటే ఒక చిన్న ప్రాంతం ఉంది. అక్కడ ఈ అయ్యప్ప స్వామి ఉందన్నమాట మనం చూసింది. ఇప్పుడు మొదట్లో చెప్పాను నేను, ఆలయం ముఖద్వారం నుంచి లోపల అంటే ప్రధాన ముఖద్వారం నుంచి లోపల రాగానే మనకి ఎడమవైపు ఈ శ్రీ అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఉంది. మళ్ళీ చూద్దామని చెప్పాను, అదే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ విశేషాలు కూడా చూద్దాం. ఆలయానికి మొదట్లో స్వామివారి ఎదురుగా ఈ నంది, మహా గొప్ప నంది కనిపించేస్తుంది. అలాగే ఆలయానికి ప్రధాన గోపురం ముందు వినాయకుడు మనలాంటి భక్తులు ఆహ్వానం పలుకుతున్నాడు, సాక్షి గణపతిలాగా. మనం నేరుగా గుడిలోకి వెళ్దాం. ఆలయం కాస్త చిన్నదైనా కూడా ఇది కూడా చాలా పురాతనమైందే, రాతి కట్టడం. చూడండి, మిగతా విశేషాలు మనం దగ్గర కూడా చూస్తాము. ఇక్కడ కూడా ఇది ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేస్తున్నారు చూడండి. కాకపోతే ఇవి మరింత వర్ణభరితంగా ఉన్నాయి, చాలా ఆకర్షణీయంగా వర్ణభరితంగా ఉన్నాయి. చాలా చూడండి, బాగున్నాయి కదా. ఇప్పుడు మనం ప్రధాన ఆలయాలైనటువంటి స్వామివారిని చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా స్వామివారి ప్రధాన ఆలయానికి ఒక పక్క బయట విఘ్నేశ్వరుడు ఉన్నారు, లోపల స్వామివారి సన్నిధి అన్నమాట. మీకు స్వామిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆలయంలో ప్రవేశం లేదు కాబట్టి చిత్రీకరణకి. తర్వాత ఆలయానికి మరోవైపు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఒకవైపు వినాయకుడు మనం చూసాం, ఇంకోవైపు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఈ పక్కనే చూడండి నాగేంద్ర స్వామి. చెప్పినది, ఎక్కడ శివుడు ఉంటే అక్కడ నాగేంద్రుడు ఉండాల్సిందే. తర్వాత స్వామివారి నటరాజస్వామి స్వరూపం చిదంబరంలో ఉన్నారు కదా, ఇదన్నమాట. అయితే ఇంకోటి, ఈ ఆలయంలోనే ఈశాన్య ప్రాంతంలో, ఈశాన్యం వల్ల మనకు ప్రతి గుడిలో దాదాపు ఈ ఈశాన్య ప్రాంతంలోనే ఈ నవగ్రహ మండపం ఏర్పాటు చేశారు. అదే మనం చూసాము. ఇప్పుడు ఆలయం చుట్టూ విశేషాలు చూద్దాం. ఆలయం చుట్టూ కూడా కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. గణపతి, వినాయకుడు, అలాగే ఇక్కడి నుంచి మనం లోపల అమ్మవారిని చూద్దాం.
అమ్మవారిని. దాంతో ఆ తర్వాత ఆ, దక్షిణామూర్తి. ఇది దక్షిణామూర్తి. ఆ తర్వాత మహావిష్ణు, అంటే శివాలయానికి అనుబంధంగా మహావిష్ణువు ఏర్పాటు చేస్తున్నారు వెనక వైపు. బ్రహ్మ, అంటే లోపల పరమేశ్వరుడు ఉంటే బయట బ్రహ్మ, మహావిష్ణు. ఈ విధమైనటువంటి శైలి మరి ఎక్కడ మనం గమనించము, ఈ గుడికే ప్రత్యేకంగా ఉంది. పక్కనే శ్రీ చండీశ్వరుడు అనమాట. చప్పట్లు కొట్టి పలికిస్తాం కదా శివాలయంకి వెళ్తే, ఆయన అన్నమాట. తర్వాత మరి విశేషాలు చూద్దాం. చూడండి, ఇక్కడ భైరవుడు, కాలా భైరవుడు. అంటే ఈ చిన్న ఆలయంలోనే ఇంత మంది దేవతలు కొలువై ఉన్నారు. తర్వాత ప్రధాన ఆలయానికి మరో దేవత మూర్తి. ఇలా ఎన్నో విశేషాలతో ఈ శ్రీ నీలకంఠమల్లేశ్వర స్వామి దేవస్థానము అలరారుతూ ఉంది. ఇప్పుడు మనం ఆలయానికి ఉత్తరం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే ఇక్కడ స్వామివారు యోగ దీక్షలో ఉన్నట్టుగా చక్కని ప్రతిమ ఏర్పాటు చేస్తున్నారు. చూడంగానే భక్తి భావం ఉట్టుబడే విధంగా ఉంది. చూడండి, ఇక్కడ అనేక రకాల వృక్షాలు, మొక్కలు, చెట్లు అన్నీ ఉన్నాయి. వాటి గురించి వేరే వీడియో ఉంది. అంటే ఇక్కడ రకరకాల దేవతా వృక్షాలు, ఔషధ చెట్లు ఉన్నాయి. వాటి గురించి ఒకటి వీడియో చేశాను. అది మరో వీడియోలో మీకు వివరంగా వాటి వివరాలు, వాటి నక్షత్రాలు అన్న ప్రదర్శన అన్ని వివరాలు తెలియజేస్తాను. ఈ పక్కన చూడండి, స్వామివారు ఎంత చక్కగా నాగపడిక కింద స్వామివారు కొలువై ఉన్నారు. అంటే ఈ వనంలోనే చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. చూసి తరించండి. స్వామివారి ఆశీస్సులతో మీరంతా బాగుండాలని, నిండు ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం.